హాయ్ హలో వెల్కమ్ టు ర్యాండమ్ థాట్స్. ఇవాళ మరో సిరివెన్నెల పాట గురించి మాట్లాడుకోబోతున్నాం. అది ఒక్కడు సినిమాలోని సాహసం శ్వాసగా సాగిపో అనే పాట. స్టోరీ అంతా మనకు ఆల్రెడీ తెలిసిన కథే. అది అంటే కష్టాల్లో ఉన్న భూమికని మహేష్ బాబు సేవ్ చేసి సేఫ్గా తన ఇంట్లో ఉంచుకుంటాడు. ఆ ప్రాసెస్లో విలన్స్తోని ఫైటింగ్స్ ఇవన్నీ ఇది మొత్తం ఓవరాల్గా ఏంటంటే కష్టాల్లో ఉన్న హీరోయిన్ని కాపాడుతాడు అనమాట హీరో. ఇందులో మనం ఓన్లీ పర్టికులర్గా ఒక 2-3 లైన్స్ గురించి మాట్లాడుకుందాం. పాట గురించి మొత్తం కాదు. మొదటి చరణంలో వస్తుంది ఈ సాహసం శ్వాసగా సాగిపోనే పాటలో మొదటి చరణంలో ఒక 2 లైన్స్ ఉంటాయి. ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి అంటారు. ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి. ఇక్కడ ఏంటంటే భూమిక క్యారెక్టర్ గురించి మనం భూమిక క్యారెక్టర్ పర్సెప్షన్లో ఆలోచిస్తే తను ప్రశాంతం, అక్కడ కోవెల అంటే ఏంటంటే ప్రశాంతమైన ఒక ప్రాంతానికి తన అక్కడ ఊళ్ళో గొడవలు చికాకులు విలన్స్ వెంటబడుతుంటారు. ఇదంతా కాకుండా ఒక ప్రశాంతమైన చోటుకి వెళ్ళాలనుకున్న ఒక సుకుమారమైన పువ్వు లాంటి ఒక అమ్మాయి పూబాలకి ఏ కోవెలో చేరాలని కలగన్న అంటే ప్రశాంతమైన చోటుకి వెళ్ళిపోవాలని ఆమె ఒక కలగంటుందన్నమాట. అలాంటి సమయంలో ఒక సుడిగాలి వస్తుంది. అంటే కష్టాల సుడిగాలి వస్తుంది అనమాట. సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి అంటారు. అక్కడ హీరో క్యారెక్టర్ని అట్రిబ్యూట్ చేస్తారు సిరివెన్నెల గారు. ఎంత గొప్పగా రాశారు చూడండి. సుడిగాలి వచ్చినప్పుడు ఏంటి ఏదైనా అటు ఇటు చెదిరిపోతుందన్నమాట. కానీ ఈ పూబాలని పల్లకిని ఎక్కించుకున్నాడు. అంత సుడిగాలిలో కూడా అండగా నిలబడి పల్లకిని ఎక్కించాడు అనే అర్థంతో రాశారు. అక్కడ పల్లకిని ఎక్కించడం అంటే ఏంటంటే సాయం అందించడం, తను ఒక స్థాయికి తీసుకెళ్ళడం. అక్కడ మనకి స్టోరీ లైన్ కూడా అదే కదా. హీరోయిన్ కష్టాల్లో ఉంటుంది, ఆ సుడిగాలిని దాటించిన పల్లకి అన్నమాట మహేష్ బాబు క్యారెక్టర్. జస్ట్ 2 లైన్స్ అండి. ఆయన గుణశేఖర్ గారు 2.5 గంటల పాటు కథ రాసుకుంటే ఆ కథని జస్ట్ 2 లైన్స్లో చెప్పేశారు సిరివెన్నెల గారు. ఏ కోవెలో చేరాలని కలగన్న పూబాలకి సుడిగాలిలో సావాసమే దొరికింది ఈ పల్లకి ఈ ఒక్కడు నీ సైన్యమే తోడుంటే చాలు అంటారు. జస్ట్ ఈ 3 లైన్స్లో బాగా ఆల్మోస్ట్ 2.5 గంటల సినిమా కథని 3 లైన్స్లో చెప్పేశారనమాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. జస్ట్ పాట మొత్తం హార్డ్లీ చూసుకుంటే ఒక 10 లైన్స్ ఉంటాయేమో. ఆ 10 లైన్స్లో మొదటి చరణంలోనే ఈ 3 లైన్స్లో కథ మొత్తం చెప్పేశారు. ఇది కథ, అసలు మొత్తం ఒక్కడు సినిమా కథ ఇది అని అండర్లైన్ చేసి మరీ చెప్పారనమాట. ఇలాంటి అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అవకాశాన్ని చాలా గొప్పగా వాడుకున్నారు సిరివెన్నెల గారు. ఆయన బాగా రాస్తారని చెప్పడం ఎలా ఉంటుందంటే కోహ్లీ ధోని చాలా బాగా క్రికెట్ ఆడతారన్నంత సిల్లీగా ఉంటుంది. నిజమే అది. ఆ నిజాన్ని మనం పదే పదే చెప్పుకుంటే సిల్లిగానే అనిపిస్తుంది. సీతారామ శాస్త్రి గారు ద గోట్ ఈ తరానికే కాదు ఏ తరానికైనా గోట్. ఇలాంటి లైన్స్ ఇప్పుడు నుంచి మనం చెప్పుకున్న ఆ 3 లైన్స్ చాలు ఆయన కథలో ఎంత ఇన్వాల్వ్ అవుతారు, ఆ కథ నుంచి పాటను ఎంత అందంగా రాస్తారనేది. ఇలాంటి గొప్ప గొప్ప లైన్స్ గురించి సిరివెన్నెల గారి గొప్ప గొప్ప లైన్స్ గురించి ముందు మరికొన్ని వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ సబ్స్క్రైబ్ టు ర్యాండమ్ థాట్స్. థ్యాంక్ యూ.